సో నివేద గారితో ఆల్రెడీ జెంటిల్మెన్ మూవీ చేశారు. అగైన్ వర్కింగ్ విత్ నివేద సెకండ్ ఫిల్మ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. అంటే చాలా టెరిఫిక్ పర్ఫార్మర్ అండి తను. అండ్ అండ్ చాలా ఎమోషనల్ బేసిక్గా పర్సన్గా కూడా. అంటే నాకు ఇంకా గుర్తు 'జెంటిల్మెన్' సినిమా ఆఖరి రోజు ప్రమోషన్స్, ఇంకా 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మా ప్రమోషన్స్ అయిపోయినాయి అనమాట. మేమంతా ఆఫీస్ నుంచి బయటికి కార్ వైపు నడుస్తుంటే సడన్గా పక్కన వస్తున్న నివేద రావటం ఆగిపోయింది. అంటే లేదేంటని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వచ్చిన మెట్ల మీద కూర్చొని ఏడ్చేస్తుంది. అంటే చాలా ఎమోషనల్. అంటే మిమ్మల్ని రేపటి నుంచి చూడనా మీ అందరినీ, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అంటే అంతగా అటాచ్డ్ అయిపోతుంది అనమాట. అంత అలా మనం అసలు ఈ మధ్య ఎవరిని చూడడం అలా అంత ఎమోషనల్గా అంత కనెక్టెడ్. సో నాకేంటంటే ఆ సినిమా అయిపోయేటప్పుడు తను ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన అందరితో, అమ్మతో కానీ అంజుతో అందరితో బాగా కలిసిపోతుంది. అండ్ ఒక కోస్టార్ లాగా కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. సో ఇద్దరం మళ్ళీ కలిసి చేస్తున్నాం అంటే అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు నీవి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ సినిమా ప్రాసెస్లో ఏంటంటే ఇంకా క్లోజ్ అయిపోయాం. యాక్చువల్లీ చిన్నపిల్ల, బట్ ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ, తన వయసుకున్న మెచ్యూరిటీ, తన క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం, క్యారెక్టర్కి సంబంధించిన డౌట్స్ అడగటం, దాన్ని స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ చేసిన విధానం, ఆ వయసులో అంత మెచ్యూరిటీ మనం నాకు తెలిసి ఎవరిలోని చూడం. టెరిఫిక్ పర్ఫార్మర్. ఎందుకంటున్నాను అన్నది మీకు ఆల్రెడీ జెంటిల్మెన్ చూస్తుంటే తెలుసు. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. బట్ నేను కూడా చూస్తే మీకు ఇంకో లెవెల్లో అర్థమవుతుందని నేను